హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు 11 to 12 ఇయర్స్ పిల్లలకి నైట్ డ్రెస్సెస్ చెప్పబోతున్నాను. గర్ల్స్ ఇది ఓకేనా. ఫస్ట్ ఒక 1 ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకుంటాం, అంటే ఫోల్డింగ్ కోసం అనేది. తర్వాత ఆ టోటల్ కలిపి, అంటే కింద 1 ఇంచ్ పెట్టుకున్నాను కదా, దాంతో కలిపి టోటల్ 22.5 పెట్టుకున్నాను పొడవు అనేది. ఆ 22.5 పెట్టుకున్నాక ఇప్పుడు దానికి ఒక లైన్ గీసుకొని, పెట్టుకున్న మార్కింగ్ దగ్గర స్కేల్ సహాయంతో ఒక మార్కింగ్ లైన్ గీసుకోండి. గీసుకున్నాక ఇప్పుడు ఫస్ట్ నెక్ తీసుకుందాం. నెక్ టోటల్ ఎంత, నెక్ షోల్డర్ కలిపి 6 పెట్టుకుంటున్నాను. 6 పెట్టుకొని అందులో నెక్ మాత్రం 2.35 పెట్టుకుంటున్నాను. సరిపోద్ది, సన్నంగా ఉంటారు కాబట్టి పిల్లలు 2.35 పెట్టుకుంటున్నాను. తర్వాత నెక్ డీప్ అనేది ఒక 3 పెట్టుకుంటున్నాను. 3 పెట్టుకొని ఇప్పుడు దాన్ని స్కేల్ సహాయంతో ఈ విధంగా పెట్టుకొని అందులో యూ షేప్ లాగా పెట్టుకోవాలి. రౌండ్ నెక్ లాగా, రౌండ్ షేప్ కానీ మీ ఇష్టం అక్కడ పెట్టుకోండి. నెక్ డీప్ అనేది ఓకేనా. ఇది కాలర్ నెక్ వస్తుంది. సో తర్వాత ఇప్పుడు చంక లూజ్ కోసం ఒక 7 తీసుకోండి. ఆర్మ్ లూజ్ అంటారు కదా, అది 7 తీసుకొని అక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు దాన్ని ఈ విధంగా బాక్స్లో పెట్టేసుకోండి. బాక్స్ పెట్టుకున్నాక ఇప్పుడు అందులో చంక రౌండ్ తిప్పడానికి కానీ 1.35 పెట్టుకోండి, సరిపోద్ది ఓకేనా. చిన్న సైజు వాళ్ళకి 1.35 సరిపోద్ది ఓకేనా. ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది 8.5 తీసుకుంటున్నాను. 8.5 తీసుకుని అక్కడ ఒక 1 ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకుంటున్నాను. అదే సేమ్ మెజర్మెంట్ కింద కూడా పెట్టుకోవాలి. 1.5 8.5 8.5 మెజర్మెంట్. తర్వాత ఒక 1 ఇంచ్ అలా ఖర్చు కోసం పెట్టుకోండి. తర్వాత అక్కడ చిన్న షేప్లా ఇవ్వండి మధ్యలో ఓకేనా. ఆ షేప్ వల్ల మనకి ఏంటంటే కుట్టేటప్పుడు కూడా ఆ షేప్ అనేది మనకి కనిపిస్తుంది. డ్రెస్సులకి ఎలా ఉంటుందో అలానే షేప్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మార్కింగ్ పెట్టుకున్న విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇప్పుడు నెక్ ఉంది కదా, నెక్ దగ్గర నుండి అటు షోల్డర్ సైడ్ ఉంది కదా, అక్కడికి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ముందే మర్చిపోయాను, ముందే పెట్టుకోవచ్చు. మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకుని ఇప్పుడు నెక్ కట్ చేయట్లేదు, ఎందుకంటే ఫ్రంట్ నెక్ వేరేగా వస్తుంది, బ్యాక్ నెక్ వేరేగా వస్తుంది కదా, సో కొలతలు వేరు. సో అందుకు నేను నెక్ ముందు కట్ చేయట్లేదు, చంక సైడ్ కట్ చేస్తాను. ఇప్పుడు ఇందాక పెట్టుకున్న మార్కింగ్ ఉంది కదా 1/2 ఇంచ్, దాన్ని కట్ చేసుకుంటున్నాం షోల్డర్ దగ్గర ఓకేనా. ఇప్పుడు పెట్టుకున్న మార్కింగ్ దగ్గర చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోండి. కుట్టేటప్పుడు మనకు కొంచెం బాగుంటుంది ఓకేనా. సరే, తర్వాత ఇక్కడ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ చిన్న కట్స్ పెట్టుకోండి. మనం పెట్టుకున్నాం కదా మార్కింగ్, అక్కడ మెయిన్ కుట్టు దగ్గర అలా మార్కింగ్ కట్ పెట్టుకుంటే మనకు కుట్టేటప్పుడు తెలుస్తుంది, కరెక్ట్గా వస్తుంది 2 సైడ్స్ అనేది ఓకేనా. తర్వాత ఇక్కడ నెక్ దగ్గర కూడా మళ్ళీ 2 ఓపెన్ చేసి బ్యాక్ నెక్ కూడా కట్ చేయాలి కాబట్టి అక్కడ చిన్న కట్ పెట్టుకుంటున్నాను ఓకేనా. ఇప్పుడు ఈ రెండింటిని సపరేట్ చేద్దాం. సపరేట్ చేశాక ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని తీసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ని తీసుకుని ఇప్పుడు నెక్ని కట్ చేసేస్తున్నాను. నెక్ని కట్ చేసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ లోతు కూడా తీయాలి కదా. చాలాసార్లు మీకు చెప్పాను కదా, ఫ్రంట్ లోతు ఎలాంటి వాటికైనా తీయాలి. డ్రెస్సులకు కానీ బ్లౌజులకు కానీ దేనికైనా సరే ఫ్రంట్ లోతు అనేది తీసుకుంటే మనకి కుచ్చులాగా రావడం, బుడగలా రావడం అలాంటివి ఏంటి ప్రాబ్లం ఉండదు. సో ఆ 1/2 ఇంచ్ అనేది నేను తీసేస్తున్నాను. ఇప్పుడు తీసుకున్నాక ఇది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఒక ఇందాక పెట్టుకున్నాం కదా కట్, అక్కడ చిన్న లైన్ గీసుకోండి. గీసుకున్నాక ఇక్కడ నెక్ డౌన్ అనేది ఒక 1 ఇంచ్ సరిపోద్ది, ఎందుకంటే ఇది కాలర్ నెక్ కాబట్టి బ్యాక్ సైడ్ ఒక 1 ఇంచ్ సరిపోద్ది ఓకేనా. పెట్టుకొని అక్కడ చిన్న రౌండ్ ఇచ్చుకోండి. చిన్న రౌండ్ ఇచ్చి దాన్ని కూడా కట్ చేసేసుకోవాలి. పెట్టుకున్న విధంగా నెక్ని కట్ చేసేసుకోవాలి. బ్యాక్ నెక్ ఇది ఓకేనా. కట్ చేసుకున్నాక దీన్ని కరెక్ట్ దీంట్లో పెట్టేసుకుంటే సరిపోద్ది. తర్వాత ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ అని పెట్టి రాసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని
ఓపెన్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ హుక్స్లో కాజాలు వస్తాయి కదా, సో దాన్ని ఇలా నీట్గా సర్దుకొని ఫ్రంట్ అనేది కట్ చేసేసుకోవాలి. మిడిల్ నుండి కట్ చేసుకున్నాక వాటికి మళ్ళీ మనం ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ క్లాత్ని తీసుకొని ఎంత పొడవు ఉందో దాని పొడవున ఎక్స్ట్రా 2 ఇంచెస్ క్లాత్ని తీసుకొని మనం హుక్స్ కాజా పట్టీలు కుడతాం కదా బ్లౌజ్కి, ఆ విధంగా కుట్టుకోవాలి. కుట్టుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోద్ది. తర్వాత కింద ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవడం, తర్వాత హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ అవన్నీ కలిపి కుట్టుకోవడం. కుట్టడం అనేది చాలా ఈజీ ఫ్రెండ్స్. ఓకేనా, కటింగే చూసుకుంటే సరిపోద్ది మనకి. సో ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అనేది చూడండి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ కోసము ఫస్ట్ నేను ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాను కదా, ఇప్పుడు టోటల్ పొడవు అనేది 10 తీసుకున్నాను. ఇక్కడ నుండి టోటల్ పొడవుని 10 తీసుకొని ఇక్కడ ఒక 3 డౌన్ కోసం, అంటే హ్యాండ్ డౌన్ చేయాలి కదా ఇటు సైడ్, సో అటు సైడ్ ఒక 3 పెట్టుకున్నాను. 3 పెట్టుకొని ఖర్చు కోసమని ఒక 1 ఇంచ్ పెట్టుకున్నాను. ఓకేనా, ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ తీసుకొని ఇక్కడ హ్యాండ్ ఎంత మనకి లెంత్ ఉందో అంత తీసుకోవాలి. అంటే స్టార్టింగ్ పాయింట్ నుండి అటు ఫోల్డింగ్ ఉంది కదా, ఆ ఫోల్డింగ్ దగ్గర నుండి ఒక 1.5 వదిలేయాలి. 1.5 వదిలేసి మిగతాది ఎంత ఉంటే అంత పెట్టేసుకోవాలి. హ్యాండ్ అంటే చిన్న కుచ్చులాగా వస్తుంది. సో ఇక్కడ ఒక 1.5 నేను వదిలేసాను. ఆ 1.5 దగ్గర ఇలా చిన్న మార్కింగ్ చేసుకున్నాను. చేసుకొని ఇప్పుడు ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ నుండి మళ్ళీ 1 ఇంచ్ తీసుకొని నెక్ డౌన్ అనేది ఆ విధంగా ఇచ్చుకోవాలి. హ్యాండ్ డౌన్ అనేది ఇచ్చుకోవాలి. తర్వాత ఇక్కడ హ్యాండ్ రౌండ్ ఎంత ఉందో కింద దాన్ని మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా 1 ఇంచ్ ఖర్చు కోసం వాటిని ఈ విధంగా స్కేల్తో గీసేయాలి. గీసుకున్నాక ఇప్పుడు కటింగ్ అనేది మనం చేసుకోవాలి. మార్కింగ్స్ పెట్టుకునే విధంగా కటింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక 1.5 ఉంది కదా, దాన్ని మార్కింగ్ చేసుకోవాలి అక్కడ కింద పైన. తర్వాత ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్నాక మళ్ళీ ఫ్రంట్ లోత్ అనేది తీసుకోవాలి. హ్యాండ్స్కి కూడా సేమ్. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ లోత్ అనేది మనం పెట్టుకున్న 1.5 ఇంచ్ ఉంది కదా, అక్కడ నుండి పెట్టుకున్న మార్కింగ్ దగ్గర నుండి లోత్ అనేది తీసుకోవాలి. ఆ 1.5 అనేది వదిలేయాలి. ఎందుకంటే అది మనం చిన్న కుచ్చు కోసం అని వదిలాం కదా, సో దానికోసమనే. తర్వాత ఆ లోత్ అనేది ఒక 1/2 ఇంచ్ తీసుకొని ఈ విధంగా కట్ చేసేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, దాన్ని ఎటు సైడ్ అయితే మనం కట్ చేసాం 1/2 ఇంచ్ లోతు తీసుకొని అక్కడ చిన్న మార్కింగ్ పెట్టుకోండి, ఇంటూ మార్కు. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం కుట్టేటప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది తెలుస్తుంది. తర్వాత మనం ఇందాక 1.5 పెట్టాం కదా, అక్కడ హ్యాండ్ని ఫోల్డింగ్ చేసి అక్కడ చిన్న మార్క్ పెట్టుకోవాలి, కటింగ్ చేసుకోవాలి చిన్నగా. అప్పుడు మనకు కుర్చీలు పెట్టుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ప్యాంట్ కటింగ్ అనేది చూడండి. టోటల్ పొడవు అనేది ప్యాంట్ది 37 ఉంది. ఆ 37 తీసుకొని కింద కాలు విడుతుంటుంది కదా, అక్కడ ఒక 1 ఇంచ్ ఫోల్డింగ్ కోసమని పెట్టుకోవాలి. ఒక 1 ఇంచ్ అక్కడ పెట్టుకోవాలి ఫోల్డింగ్ కోసమని. తర్వాత పైన 2 ఇంచెస్ తీసుకోవాలి బెల్ట్ కోసమని. అంటే అక్కడ ఎలాస్టిక్ పెట్టుకొని మనం బెల్ట్లా కుట్టుకుంటాం కదా, దానికోసం నేను ఒక 2 ఇంచెస్ పెట్టుకోవాలి. సో మొత్తం కలిపి టోటల్ నేను 37 తీసుకున్నాను. కింద 1 ఇంచ్ పైన 2 ఇంచెస్ మొత్తం కలిపి 37 తీసుకున్నాను. ప్యాంట్ పొడవు అనేది ప్యాంట్ పొడవుని 37 తీసుకొని వాటిని గీసేసుకున్నాను. పెట్టుకున్న మార్కింగ్ ఉంది కదా 37, అక్కడికి తీసుకొని స్కేల్ సహాయంతో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న దగ్గర గీసేసుకున్నాను. తర్వాత పెట్టుకుని 2 ఇంచెస్ ఉంది కదా, అక్కడ కూడా ఈ విధంగా గీసేసుకోవాలి. గీసుకున్నాక ఇప్పుడు
కింద కాలు ఉంటుంది కదా, అక్కడ కాలు లూజ్ కోసం అంటే కాలులు విడ్త్ కోసం ఒక 6 ఇంచెస్ పెట్టుకొని ఒక 1 ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ నడుము లూజ్ అనేది ఒక 10 పెట్టుకోండి. 10 పెట్టుకొని ఇప్పుడు కిస్తా పొడవు అనేది చూసుకోవాలి నెక్స్ట్. సో ఇక్కడ పెట్టుకున్న దగ్గర 10 పెట్టుకున్నాను కదా, అక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు కిస్తా పొడవు అనేది ఫ్యాంట్లో చూసుకోవాలి. ఫ్యాంట్లో మనకి ఎంత వస్తుందో కిస్తా పొడవు అనేది దానికి ఒక 1/2 ఇంచ్ పెంచుకొని పెట్టుకోవాలి. సో టోటల్ ఇక్కడ నాకు 11 వచ్చింది. పైన పెట్టుకున్నాం కదా 37, అక్కడ నుండే పెట్టుకోవాలి. సో 11 వచ్చింది. తర్వాత ఇక్కడ పెట్టుకున్న 10 దగ్గర నుండి మళ్ళీ 2 ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 2 ఎక్స్ట్రా పెట్టుకొని దాన్ని ఆ విధంగా రౌండ్ గీసుకోవాలి. గీసుకొని అక్కడ నుండి మనం పెట్టుకున్న మార్కింగ్కి ఈ విధంగా కలిపియాలి. కలిపేసి ఆ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దాన్ని కూడా ఈ విధంగా స్కేల్ సహాయంతో 1 ఇంచ్ తీసుకున్నాం కదా ఖర్చు కోసమని, దాన్ని కూడా ఈ విధంగా స్కేల్ సహాయంతో కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక ఇప్పుడు కటింగ్ చేసేసుకోవాలి. మనం పెట్టుకున్న మార్కింగ్స్ విధంగా ఎలా పెట్టుకున్న మార్కింగ్స్ ఆ విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్? చాలామంది చూస్తున్నారు కానీ ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే ఇలాంటి వీడియోలు ఇంకా చేస్తాం మేము. ఓకేనా ఫ్రెండ్స్? సపోర్ట్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ప్యాంట్ స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ అని. ఓకేనా ఫ్రెండ్స్? కింద పెట్టుకున్న మార్కింగ్ దగ్గర ఒక చిన్న కట్ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ బెల్ట్ దగ్గర కూడా కట్ పెట్టుకుంటే ఆ కుట్టేటప్పుడు మనకు తెలుస్తుంది అన్నమాటని. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ప్యాంట్ కటింగ్ అనేది. తర్వాత ఇది పైన టాప్ కటింగ్ హ్యాండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే